దేవుని నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం. నేను మనకి సమయం ఎక్కువగా లేదని చెప్పి బ్రదర్ చెప్పారు. మనం క్లుప్తంగా కొన్ని విషయాలు, కొన్ని లేఖన భాగాలని గుర్తు చేసుకుందాం. మంచి శుక్రవారాన్ని గురించి లేఖన భాగాలు ఏం చెప్తున్నాయో కొన్ని లేఖనాలను మనం పరిశీలించి ఆ విషయాలను మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా పౌలు గారు, పరిశుద్ధ పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 ఏం చెప్తున్నారంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీయులు 1:18 పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఎవరైతే దేవుణ్ణి ఎరగరో, ఎవరైతే దేవుని నామంలో తిరిగి జన్మించి ఎవరైతే రక్షణ పొందరో వాళ్ళకు మనం సిలువను గూర్చిన వార్త చెప్తుంటే, ఏదో 2000 సంవత్సరాల క్రితం ప్రభువు సిలువలో చనిపోయి మన పాపాల కోసం ఆయన రక్తం గారిస్తే దానిలో మనకి రక్షణ ఏంటి అని చెప్పి వాళ్ళకి సిలువ మర్మం తెలియని వాళ్ళకి సిలువను వచ్చిన వార్త హాస్యాస్పదంగా, నవ్వులాటగా, వెరితనంగా లోకస్తులకి సిలువను వచ్చిన వార్త ఆ విధంగా ఉంటుందని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అయితే రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి. దేవుని శక్తి, దేవుని కృప, దేవుని వరము మనం లేకపోతే ఆ రక్షణ అనుభవాన్ని మనము పొందలేమన్నమాట. మరి ఇంకొక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక, ఈ సిలువ మనము మంచి శుక్రవారాన్ని ఎందుకు మనం ఆరాధిస్తున్నామో దానిలో నిజమైన మర్మాన్ని, అర్థాన్ని మనం గ్రహించకపోతే మనం నామకాబద్ధ క్రైస్తవుల్లాగా ఉండి మనం నిష్ప్రయోజకులు అవుతాము. నేను చాలాసార్లు మన సంఘంలో నేను చెప్పాను, మనం వాక్యానుసారమైన జీవితం మనలో లేకపోతే మనం నామకార్థ క్రైస్తవులాగా మిగిలిపోయి వేషధారణతో నిండిపోయి జీవం లేని క్రైస్తవులుగా మనం మిగిలిపోతాము. ఇక్కడ పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2:20-21 చూసినట్లయితే అక్కడ లేఖన భాగం ఏం చెప్తుందంటే, దయచేసి ఎవరైనా చదవగలిగితే నేను సంతోషిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2:20-21. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రముల వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే, పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుతున్న ఈ జీవితము మరి దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారా మరి తనను తాను అప్పగించుకొని నన్ను రక్షిస్తున్న దేవుని కొరకు నేను జీవిస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ముఖ్యమైన వాక్యం, ఆ వాక్య చివరి భాగంలో ఏం చెప్తుందంటే, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా, ఆజ్ఞల్ని అనుసరించడం ద్వారా, వాక్యానుసారమైన జీవితం జీవించడం ద్వారా మరి మనం పరలోక రాజ్యానికి వెళ్ళినట్లయితే క్రీస్తు సిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు సిలువ మర్మాన్ని మనము నిజంగా అర్థం చేసుకొని ఆయన సిలువ మర్మాన్ని మనం గ్రహించాలి. సిలువ మర్మం మరి ఆ విధంగా ప్రభువు మరి మనం నీతిని అనుసరించడం ద్వారా ధర్మశాస్త్రంలో మరి నీతిని మనం పరలోక రాజ్యానికి వారసులమైనట్లయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోవట వ్యర్థమని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా మరి పౌలు లాంటి తాత్పర్యం కలిగి మనము కూడా మన జీవితాలని మరి దేవునికి సిలువలో ఆయన మన కోసం కార్చిన సిలువ
మరి రక్తం ద్వారా మరి మనం రక్షించబడే శిలువ మర్మాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క విషయాన్ని మనం ఈ యొక్క మంచి శుక్రవారం రోజు మనం గమనించాలి. మరి అదే భావాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-11 ఏం చెప్తున్నారంటే పౌలు గారు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాలని, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడినంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొస్తున్నానని చెప్పి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-11 వచనాల్లో పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు ఆయన? దీని సారాంశం ఏంటి? శిలువ మరణం యొక్క సారాంశం ఏంటని చెప్తున్నారు. అండ్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఏ విధము చేతనైనా నాకు మృతుల్లో నుండి పునరుద్ధానం కలగవాలని. మన క్రైస్తవ నిరీక్షణ, మనం ప్రభు కన్నా ముందు, రెండో రాకడ కన్నా ముందు మనం చనిపోతే మృతుల్లో నుండి లేగాలి. ఆయన వచ్చే వరకు మనం జీవించి ఉంటే మనం ఎత్తబడే సమయంలో ఎత్తబడాలి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? మనకులాగా మరి ప్రభు ఇంకా రావట్లేదు, ఆయన నేను ముందే చచ్చిపోతానని చెప్తున్నాడు. మనందరం కూడా అదే తాత్పర్యం కలిగి జీవించాలి. ప్రభువు మనం బ్రతుకున్నప్పుడే వస్తే మనం ఎత్తబడతాము. కానీ మనం ప్రభు రాకముందే మనం చనిపోతే మనం మృతుల్లో నుండి పునరుద్ధానం కలిగేటువంటి శక్తి, పునరుద్ధాన శక్తి మనం కలిగి జీవించినప్పుడు, ప్రభు రాకపోయినా మనం చనిపోయినట్లయితే ఆయన వచ్చినప్పుడు మనం మృతుల్లో నుండి లేవాలి. అది పునరుద్ధానం యొక్క, శిలువ మరణం యొక్క భావం అని చెప్పి మరి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, మరి నాకు ఇచ్చిన మాటలోకి వెళితే 2 నిమిషాలు అది కూడా ధ్యానించుకొని మనం ముగించుకుందాము. సో మనం శిలువ యొక్క ప్రాధాన్యత, దాని వార్త, దాని యొక్క ప్రధానమైన భావాన్ని మరి పౌలు తన పత్రికల్లో ఏ విధంగా వ్యక్తం చేశాడు, మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దాని యొక్క శిలువ మర్మాన్ని మనం గ్రహించి మరి పునరుద్ధాన శక్తిని కలిగి మనం జీవించాలో, మరి ఆయన గారు చెప్పిన విధంగా మనం శిలువ యొక్క మర్మాన్ని తెలుసుకొని జీవించాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మనందరం కూడా అదే తాత్పర్యం కలిగి మనం జీవించాలి. పోతే ఇప్పుడు మనం ప్రభు శిలువలో పలికిన మొట్టమొదటి మాట చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని బ్రతిమాలుతున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. వాళ్ళు యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించలేదు. దేవుడి కుమారుడు ఇంకొకళ్ళు వస్తారని చెప్పి నమ్ముతున్నారు. ప్రభువుని, దేవుడిని సిలువ వేసి హింసిస్తూ, ఆయన మరణం అయ్యే వరకు సిలువ మీద ఆయన్ని హింసిస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు వాళ్ళు చాలా నిష్ట గలవాళ్ళు, దేవుని యందు ఎంతో భయభక్తులు గలవాళ్ళు. కానీ అసలు దాన్ని గ్రహించలేకపోయారు. వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. పౌలు ఇంకొక చోట ఏం చెప్తున్నాడంటే, ఈ లోకస్తులకి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుందని చెప్తున్నాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేసిందంట. ఈ శిలువ వార్త మరి ఇప్పుడు వీళ్ళు అదే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పింది ఏదీ నమ్మకుండా ఆయన్ని సిలువేసి అప్పగిస్తూ, ఆయన మెస్సియా అని చెప్పి వాళ్ళు అంగీకరించకుండా ఆయన్ని శిలువ మరణంలో అప్పగిస్తూ వాళ్ళు దేవుడికి సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ప్రభువు వాళ్ళని ఎంత ప్రేమించాడంటే, వాళ్ళు ఆ విధంగా ఆయన్ని హింసిస్తున్నా, శిలువ మీద రక్తం కార్చి మరణిస్తున్నా కూడా వాళ్ళ కోసం ప్రలాపించి తండ్రితో వేడుకుంటున్నారు. ఏమనంటే, వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ వెరితనానికి ప్రభు వాళ్ళ మీద జారిపడుతున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన ఎంతో హింసపడుతూ, రక్తం కార్చుకుంటూ, మరి తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, మరి ఒళ్ళంతా మరి కొరడాలతో దెబ్బలు తిని రక్తం కార్చుకుంటూ ఉంటూ కూడా ఆయన తన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడో ఆ మాటలు మనకి తెలుస్తుంది. ముఖ్యమైన భావం ఏంటంటే,
వాళ్ళు తెలియక చేస్తున్నారని చెప్పి క్షమించమంటున్నాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, అందుకనే వాళ్ళని క్షమించమని అడుగుతున్నారు. మరి 1 తిమోతి 1:13 పౌలు ఏం చెప్తున్నారంటే, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం దయచేసి ఎవరికైనా గమనం దొరికితే, నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తర్వాత సిస్టర్ తర్వాత మాట్లాడుతుంది. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక అది ముఖ్యమైన మాట. ఏం చెప్తున్నారు పౌలు గారు? ముందుగా పూర్వము దూషకులు, ఇదివరకు పౌలు ఇప్పుడు దేవుని కొరకు ఎలా జీవించి హింసించబడి మరి ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఆయన దేవుని మిగతా ఇశ్రాయేలీలాగే ఆయన క్రీస్తు సంఘాన్ని హింసించాడు. ఆయన ఎంతో నిష్ట కలిగి గమలేయ వద్ద ఆయన మరి ధర్మశాస్త్రాన్ని అంతటిని నేర్చుకున్నాడు. ఆయన క్రీస్తుని నమ్మకముందు హానికరులను, దూషకరులను, హింసకులైన నన్ను తన పరిచర్యకు ఎంచి నమ్మకమైన గారిగా నియమించి నన్ను చేసినందుకు నేను ఆయన్ని కృతజ్ఞులై ఉన్నాను. ఇదంతా ఎప్పుడు ఆయనకి తెలియక ముందు చేశాడు ఈ పని. ఆ చివరి భాగాన్ని చదవండి. తెలియక అవిశ్వాసం 1:13 తిమోతికి రాసిన 1వ పత్రిక 13 చివరి భాగం. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరించబడుతుంది. ప్రియులారా, మనం ప్రభు చెప్పిన ఆ మొదటి మాట, పరిశుద్ధ పౌలు చెప్పిన ఈ రెండవ మాట ఏం చెప్తున్నారంటే, వాళ్ళు తెలియక చేశారు కాబట్టి వాళ్ళు కనికరించబడ్డారు. ఇది ప్రధానమైన అంశంగా మనం గ్రహించాలి, క్రమస్థులమైన మనందరం కూడా. మరి లూకా సువార్త 12:47-48 వచనాలు చూసినట్లయితే, లూకా సువార్త 12 ఎవనికి ఎక్కువగా ఇవ్వడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగించరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురుగా కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. చూసారా దేవుడి వాక్యం ఏం చెప్తుంది? తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక తన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. ఏ దాసుడైతే తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటాడో ఆ దాసుడికి మరి ఆ యజమాని వచ్చే సమయం తెలియకుండా తన ఇష్టం వచ్చినట్టుగా తిని తాగి తనకు అప్పగించిన దాన్ని సరిగ్గా నిర్వహించకుండా చేస్తున్నప్పుడు, మరి అనుకోని సమయంలో తన యజమానుడు వచ్చినప్పుడు తనకి అనేకమైన దెబ్బలు తగ్గుతాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 48వ వచనం మనం గమనించినట్లయితే మొదటి భాగం, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులు. ఎవరైతే తెలియకుండా తప్పు చేస్తున్నారో వాళ్ళకి కొద్ది దెబ్బలే తగులుతాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, ఈ పైన మనం చదువుకున్న ప్రతి వాక్య భాగం కూడా మనము తెలియక చేసినప్పుడు, తెలియకుండా మనం తప్పులకు తగిన పనులు చేసినప్పుడు మనం కనికరించబడతాము. కానీ ఈ లోకంలో అలాంటి మన ప్రభువు చాలా ప్రేమ గలవాడు, మరి సహనము, ఓర్పు, కరుణ మన పట్ల కలిగిన ప్రభువు కాబట్టి మనకి క్షమాపణ ఉంది. అదే ఈ లోకంలో మనం తెలియకుండా చేసినా కూడా మనకు క్షమాపణ లేదు. మరి నేను ఒకసారి ఈ బ్లూమిల్ అవెన్యూలో అదే సేమ్ స్ట్రీట్లో ఒక 2 మైళ్ళేమో 35 మైల్స్, ఒక 2 మైళ్ళేమో సేమ్ స్ట్రీట్ 25 మైల్స్ స్పీడ్ లిమిట్. నాకు నిజంగా అసలు తెలియదు అక్కడ 25 మైల్స్ అని. నేను ముందుగా ప్రయాణించినట్టే అదేవిధంగా 35 మైల్స్ 40 మైల్స్ స్పీడ్తో పోతున్నా. పోలీసు ఆఫ్ చేశాడు. ఏంటంటే నువ్వు 25 35 40 మైల్స్ వెళ్తున్నావు అన్నాడు.
నాకు నిజంగా తెలియదు, మరి ఇంతకుముందు 35 మైల్స్ స్పీడ్ లిమిట్ ఉంది, రియలీ ఐ డోంట్ నో అంటే హీ డజంట్ కేర్, స్టిల్ ఐ గాట్ ద టికెట్. మనం ఈ లోకంలో మనకు సంబంధించిన పనులు మనకు తెలిసి చేసినా తెలియచేసినా మనకు శిక్ష తప్పదు. కానీ మన ప్రభువు దగ్గర మనం నిజంగా తెలియకుండా చేసినట్లయితే ప్రభు దగ్గర మనకు కనికరం ఉంది, క్షమాపణ ఉంది, ఆయన రక్తంలో మనకు విడుదల ఉంది. ప్రభు మనం వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ షూర్ ఇఫ్ వీ రియలీ డోంట్ నో, మనకు నిజంగా తెలియకుండా మనం తప్పుల దగ్గర పనులు చేసినట్లయితే ప్రభు మనల్ని తప్పకుండా క్షమిస్తాడు. కానీ మనం తెలిసి కావాలని మరి ప్రతి ఆదివారం కూడా మనం చర్చకు వస్తూ మరి ఆజ్ఞలన్నీ తెలిసి దేవుని చిత్తం మనకు తెలిసి ఇక్కడ ఈ వాక్యంలో తన యజమానిని చిత్తం మెరుగు ఆ విధంగా చేయని వారికి అనేకమైన దెబ్బలు అవుతాయి అని చెప్తుంది. మన దేవుని చిత్తం ఏంటో తెలుసు, దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో మనకు తెలుసు, ఏం చేయొద్దంటున్నాడో మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, మనము తెలిసి తప్పులు చేస్తే మనకి క్షమాపణ లేదు. మరి ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:8-9 చూసినట్లయితే రక్షణ అనేది మనము మన నీతి క్రియల ద్వారా దొరికేది కాదు. రక్షణ దేవుని వరము, ఉచితంగా దేవుని దగ్గర నుండి మనం పొందేది రక్షణ. అయినప్పటికీ పేతురు యాకోబు రాసిన పత్రిక 1:22 ఏం చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 1:22 ఏం చెప్తుందంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం జీవించడం చెప్తుంది. మరి అదే బుక్లో 2:26 ఏం చెప్తుందంటే, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసమును అలాగుననే మృతమని చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం చూసుకున్న లేఖన భాగాలన్నీ కూడా మనం తెలియని తప్పులు చేస్తే మన క్షమాపణ ఉంది, కానీ తెలిసి చేస్తే క్షమాపణ లేదు. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా మరి దేవుని పరిశుద్ధాత్మ శక్తి కలిగి వాక్యానుసారమైన జీవితం కలిగి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి నేను ప్రభు తరపున మనందరికీ మీ అందరికీ నాకు మీకు అందరికి కూడా నేను మరి జ్ఞప్తి చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక.